చలపతిరావు గారు, మార్గదర్శి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గారు. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. Next, I would like to invite now I want to invite Sri Signam Ayyappa garu. The next distinguished guest with his presence, Mr. Sri Signam Ayyappa garu, founder and chairman, Atoms and Digital Solutions Private Limited, and we are with you, Charitable Trust. Okay, there is a lot to say about this chief guest Ayyappa garu. He is helping many poor students for their getting their fees and helping in many ways. Okay, once again, clap him. చలపతిరావు గారు, Now I would like to ask Ramna Rao to say a few words about Chalapatiravu garu. వాణి విద్యా విహార్ ఇంత అద్భుతంగా చేస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ప్రతిసారి నన్ను ఆహ్వానిస్తూనే ఉంటుంది, కానీ చూస్తుంటే కష్టం ఎంత కష్టపడిందో ఇక్కడికి వచ్చి చూస్తుంటే అర్థమవుతుంది. పిల్లల్ని సొంత బిడ్డలాగా చూసుకుంటూ వాళ్ళందరినీ భావిపౌరం చేసి ఈరోజు ఈ స్థితికి వచ్చిందంటే అందరికి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. వన్ మ్యాన్ వాణి, వన్ మ్యాన్ షో, అది దట్ ఈజ్ వాణి. నిజంగా మాట్లాడుతాను. ఎవరో నేనున్నాను అంటూ ఆ టీచర్స్ అందరూ ఆమెకి సపోర్ట్గా ఉండబట్టి ఈ కార్యక్రమాన్ని ఆమె ఎంత దిగ్విజయంగా చేసిందని చెప్పని అది నా మనస్ఫూర్తిగా నా అభిప్రాయం మాత్రమే మీకు వినవించుకుంటున్నాను. నిజంగా వాణిని ఇంకా గ్రేట్గా మేము అంటే ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. ఎందుకంటే సామాన్యంగా సింపుల్గా ఉండే మనిషి ఇవాళ ఆ విశ్వరూపం చూపించిందని చెప్పి అనిపిస్తున్నాను. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని ప్రశాంతంగా బిల్డింగ్ గడిచి చిన్న పేద పిల్లల్ని ఎవరన్నా అమౌంట్ ఇచ్చినా ఇవ్వలేకపోయిన వాళ్ళని సర్ది చెప్పి ఆమె కష్టపడుతూ వాళ్ళందరినీ బాగుపౌరం చేసి ఇవాళ వాణి విద్యా విహారం ఒక సంస్థని నేనున్నాను అంటూ నిలబడి వాళ్ళ హస్బెండ్ ఇదైనా కూడా నేనున్నా అని చెప్పి ఆయన కోరిక మేరకు ఇలా ఈ కార్యక్రమం చేసిందంటే నిజంగా నేను నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వాణిని మాత్రం చాలా మెచ్చుకోదగ్గ విషయం, చాలా కార్యక్రమం. తర్వాత మన అదృష్టం ఏంటంటే నోముల వెంకట చలపతిరావు గారు, ఆయన కూడా సామాన్య కుటుంబంలో ముట్టి ఇలా ఢిల్లీ లెవెల్లో నోముల వెంకట చలపతిరావు బ్రాకెట్లో మణికంఠ ఆయన చేసే కార్యక్రమాలు వివేకానంద గురించి 20 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయన చేస్తూ ఇవాళ దిగ్విజయం కాబోతుందంటే ఆయన చూడగానే చిన్న బాధ కలుస్తుంది. ఆయన ఎప్పుడో మంచి పదవి తీసుకొని ఉన్నత స్థితిలో పోవాలని కోరుకుంటున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల ఆయనకి ఈ మూమెంట్లో నెక్స్ట్ మంచి పదవి కూడా వచ్చి ఆయన చూస్తే మా బిడ్డలందరూ చాలా సంతోషం పడతామని చెప్పని అనుకుంటున్నాను. తర్వాత మాకు స్కూల్ పూర్ణచంద్ర గారు, ఆయన అసలు ఏ కార్యక్రమం పడుతుంది పిల్లలకి ఎట్లా చెప్పాలి వారు ఎలా చేస్తే పిల్లలు రూట్లోకి వస్తారని చెప్పని ప్రతి చిన్న విషయాన్ని సమయం వచ్చినప్పుడల్లా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఇట్లా చేసుకోవాలి, ఇది పద్ధతి అది పద్ధతి అని చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను కూడా ఆ రోజుల్లో ఇలాంటి మాస్టర్ గారు చదువుకుంటే నేను ఎలా ఉండేవాడిని అని చెప్పని నాకు అభిప్రాయం కలిగించాడు. ఎందుకంటే ఈ వాణి విద్యాలయ స్టాఫ్ వాణి గారు మనతో మా ఇంటికి వచ్చారు. వచ్చి ఇట్లా సంగతం మనం ఆహ్వానిద్దామని చెప్పంటే ఆ సమయంలో ఖాళీగా ఉందని చెప్పండి 10 నిమిషాలు ఆల్చుకుంటే ఆ 10 నిమిషాల్లో పిల్లలకి ఎట్లా టీచర్స్లకి ఎలా పిల్లలకి చేస్తే అతుక్కుపోయి పిల్లలు ఇలా అవుతారని చెప్పని ఆ సన్నివేశాన్ని చెప్తే
మనస్ఫూర్తిగా నాకు చాలా అభినందనగా ఉంది. తర్వాత మన అయ్యప్ప నిజంగా గ్రేట్. ఆయన ఈరోజు ఇదే స్కూల్లో పిల్లల్ని 20 మంది పిల్లల్ని ఆయన నాది బాధ్యత చూసుకొని చదివిస్తానంటే ఆయనకి ఎలాంటి కృతజ్ఞత చెప్పాలో మనం మీరు ఆలోచించుకోండి. తర్వాత నేను కూడా ఒక చిన్న కార్యక్రమంలో నేను కూడా నా భాగస్వామిని అవుదామని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇదే కనుక గవర్నమెంట్ స్కూల్ కనుక ఈ చదువుకున్న పిల్లలు కనుక అయితే 50 మందికి నేను మలబార్ కోర్టు తరఫున స్కాలర్షిప్ ఇచ్చేవాడిని. మొన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 26 మంది పిల్లలకి మేము 16,000 కాడి పిల్లలకి ఇచ్చాం. నెక్స్ట్ కూడా మా డైరెక్టర్ వాళ్ళకి చెప్పి నేను ఒక ప్రపోజల్ ఏదో ఈ పేద పిల్లలు చూసుకొని వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని ఉత్తేజపరుస్తామని చెప్పని మనస్ఫూర్తిగా నా అభిప్రాయాన్ని మీ అందరి ముందు నేను వెల్లడిస్తున్నాను. భగవంతుడు సాక్షి, భగవంతుడు కనుక నాకు కనికరించింది నెక్స్ట్ వచ్చే ఇదే కార్యక్రమంలో ఈ స్టేజ్ మీద మినిమం 10 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చడానికి నేను స్కాలర్షిప్లో ప్రయత్నిస్తానని చెప్పని సభాముఖంగా చెప్తున్నాను. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నేను కాలాయిపోయి చెప్పలేను. ఇలాంటి నిజంగా అమ్మాయి వాణిని ఎట్లా మాట్లాడాలో ఎట్లా చెప్తే ఇదైతే అని చెప్పి నాకు అర్థం కావట్లేదు. చాలా గ్రేట్ వాణి. Krishna Garu, the great builder in our Guntur city. Sir, please come on to the dais. Chalapatrao Garu, you are given as a president. ఈ కార్యక్రమాన్ని నోముల వెంకట చలపతిరావు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమం అద్భుతంగా చేయాలని చెప్పి నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేశాను. నాకు అన్న ఇప్పుడు చెబితే అలా కాదన్నా పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కొంచెం వస్తే ఇలాంటి వాళ్ళకి వస్తేనే నీకు వాల్యూ ఉండదని చెప్పంటే నా మాట మన్నించి ఆయన వస్తూ పక్క రామకృష్ణ గారిని కూడా వచ్చాడు. గ్రేట్ సార్ పిల్లలతో అందరూ సంతోషపట్టండి. ఎందుకంటే చలపతిరావు గారు బిజీ యాక్టర్ అయినా కానీ మన మాట మన్నించి ఇప్పటికిప్పుడు వచ్చి మనకి కార్యక్రమాలు చేస్తా అంటే థ్యాంక్ యూ వెంకట చలపతిరావు గారు. ఈ కార్యక్రమాన్ని అయిపోయినాక మీ సహాయంతో మీరు చేయాలని చెప్పి మా మనవి. That is the love towards Vani Vidya Vihar. They inspired themselves and donating money, and at the same time they are heartfully talking about Vani Vidya Vihar. Now I would like to give chance to Chalapatrao Garu, president of this program. ఈనాడు చాలా మంచి రోజు. దేనికి మంచి రోజు? దేనికి మంచి రోజు? స్టూడెంట్స్, వాణి విద్యా విహార్ వార్షికోత్సవం జరుపుకోవటం మనందరికీ కూడా పండగ. అలాంటి వాణి విద్యా విహార్లో నన్ను పెద్ది రమణ గారు అధ్యక్షత వహించాలని నాకు ఇందాక 4ంటికి చెప్పారు. ముందు నన్ను గెస్ట్గా రమ్మనమంటే సరే అంటే నా టైం వేరే షెడ్యూల్ ఉన్నా తప్పక నేను వస్తానని చెప్పే వరకు మాట ఇచ్చాను. మాట ప్రకారం మేము లేట్ అయింది అనుకున్నాం, కానీ కొంత ఆనందాన్ని మిస్ అయ్యాలనుకున్నాం. పాటలు చిన్నారుల యొక్క పాటలు మేము వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఎందుకంటే భగవంతుడు కొంతమందికి వరాలు ఇస్తాడు. ఆ వరాలను కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకునే వాళ్ళే మానవులు. అలాంటి సద్వినియోగం చేసుకుని మీరు అందరూ కూడా మానవ మూర్తులు, దైవ స్వరూపులు. ఎందుకంటే 13 నిమిషాల సాంగ్లో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చూపించినటువంటి ఘనత వాణి విద్యా విహారికే చెందుతుంది. ఇది నిజం. కాబట్టి మరి ఇంకా పెద్దలు మాట్లాడాలి. మధ్య మధ్యలో నేను మాట్లాడుతుంటాను, కానీ నేను మీకు ఒక 4 క్వశ్చన్స్ వేస్తాను. మన జెండాకి ఎన్ని రంగులు?
మన జెండాకి ఎన్ని రంగులు? కొంతమంది 4 అంటున్నారు, 3. మన జెండా రూపకర్త ఎవరు? మన జెండా రూపకర్త ఎవరు? ఇంకా వాణి విద్యా విహార రూపకర్త ఎవరు? వాణి విద్యా విహార రూపకర్త ఎవరు? వాణి మేడం గారు మీకేమవుతారు? మరి మేడం గారికి మీరేం చెప్పాలి? అది బెస్ట్ మేడం. అందరూ ఒక్కసారి సౌండ్స్ కొట్టాలి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఆనందం చేస్తుంది కాబట్టి. ఒక మహిళ, మరి ఇందాక రమణరావు గారు చెప్పారు, ఏమున్నాళ్ళపైన గుండె ధైర్యం ఉంటే ముందుకు సాగచ్చని స్వామి వివేకానంద అమెరికాలో చికాగోలో మొదటి ప్రసంగాన్ని చివరి ప్రసంగా అక్కడ ఇచ్చారు. కానీ ఆయన ఏమన్నారు తెలుసా? నా భగవద్గీతను కింద పెట్టారు, కానీ ఈ ఉన్నటువంటి సర్వమత గ్రంథాలు ఉన్నటువంటి బరువు మొత్తాన్ని కూడా నా భగవద్గీత మోసింది, కాబట్టి నా భగవద్గీత ఎంత గొప్పదో చూడండి అన్నాడు. వాళ్ళు ఒక రకంగా కింద పెడితే ఈయన మరొక రకంగా సంబోధించి నా భారతదేశం గొప్పది, నా భారతీయులు గొప్పవాళ్ళు. అలానే మీరు ఈనాడు ఈ తురకపాలెంలో మరి చిన్న విద్యా సంస్థ నుంచి మరి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారంటే అది మీ వాణి గారి మేడం గారి యొక్క గొప్పతనం అనేది మీకు చెప్పక తప్పదు. మరి అలాంటి స్కూల్ వార్షికోత్సవంలో నిజంగా నేను పాల్గొనటం అంటే నా అదృష్టం కన్నా సరే మా మిత్రుడు మరి ఆయన తప్పకుండా రావాలని చెప్పి 4-5 సార్లు మీటింగులకు చెప్పినా కూడా నేను వెళ్ళకపోయా. మల్లబారు కానీ విజయవాడ కానీ ఈరోజు కూడా నేను కొన్ని అనివార్య కారణం వల్ల వేరే చోటికి వెళ్ళాల్సి వచ్చింది. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో రావాలని చెప్పి వచ్చు. మా మిత్రుడు అందులో రామకృష్ణ బిల్డరు, అట్నే మా క్లాస్మేట్ దేవరపల్లి శ్రీనివాసం కూడా మంచి ఆనందాన్ని అనుభవించుదాం. ఈరోజు మనం ఈ ఆనందం అనేది ఎక్కడ అమ్మరండి, ఎక్కడ నమ్ముతారా? వాణి విద్యా విహార్లో అమ్ముతారు ఈరోజు. కానీ టికెట్ లేకుండా ఆనందాన్ని మనందరం అనుభవిస్తున్నాం. అవునా? ఆల్ ఆఫ్ ది పేరెంట్స్ అవునా? 100% అవును. కాబట్టి అలాంటి యొక్క ఆనందాల్లో పంచుకుంటూ మరి నాకు అధ్యక్షత స్థానం కల్పించారు కాబట్టి ప్రప్రముఖంగా మరి ఆటమ్స్ గోరింట్లో ఉన్నటువంటి ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అనుకోకుండా ఇప్పుడు దారులు వేరైనా నదులు వేరైనా సముద్రంలో కలిస్తే ఉపయోగం ఉండదు. నదులుగా ఉంటే త్రాగడానికి పనికొస్తాయి. అట్లనే ఇద్దరు ఎదురెదురులే, కానీ ఇక్కడికి వచ్చేదాకా నేను ఇక్కడికి వస్తున్నా మాకు ఎవరికి తెలియదు. మా మిత్రుడు శ్రేయభిలాషి మరి అయ్యప్పని మంచి సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నేను అప్పుడప్పుడు వాళ్ళని అడుగుతుంటాను. మా ఇంటి ఎదురే ఆటమ్స్ సొల్యూషన్స్, వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. Thank you very much for your inspiring speech, sir. You have asked very wonderful questions. Okay, I request all the students to be aware of all those answers. Now, audience also may not know about your work, and I expect that all you have to tell to them. Okay, we won't feel that is something. Okay, you can say whatever you want. Good evening. Good evening. Okay. So, yeah, గొంతులు నేను తెప్పిస్తాను ఖచ్చితంగా. సో అందరికీ నమస్కారం. ఇక్కడున్న పెద్దలకి, టీచర్స్కి, అండ్ మరీ ముఖ్యంగా వాణి మేడంకి, అండ్ ఇక్కడున్న చిన్నారులందరికీ కూడా నమస్కారం. అండ్ వాణి విద్యా విహార్
26th యానివర్సరీ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో లైక్ నా గురించి చెప్పడం కంటే ముందు నేను స్కూల్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఐ థింక్ 3 years అవుతుంది అనుకుంటా. వాణి మేడంని నేను మీట్ అయ్యాను. సో అప్పటి నుంచి మా వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇనీషియల్గా 5-6 పిల్లల్ని మొదలుపెట్టి ఇప్పుడు దాదాపుగా 16 మంది పిల్లలు వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాణి విద్యా విహార్లో చదువుతూ ఉన్నారు. సో లైక్ మేము ఎంత ఫీజు ఇస్తే అంత తీసుకుంటారు. పిల్లల గురించి ప్రాపర్గా కేర్ తీసుకొని మాకు అప్డేట్స్ ఇస్తూ కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ మంచి మంచి స్టూడెంట్స్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైక్ నా గురించి చెప్పాలి అని అంటే నా పేరు అయ్యప్ప సిగ్నం. ఒక సాధారణ విలేజ్లో వైదన అనే ఒక ఊరు, ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ బల్లికూరు మండలం. ఒక గవర్నమెంట్ స్కూల్లో నేను 10th క్లాస్ ఫినిష్ చేశాను. చైల్డ్హుడ్ నుంచి లైక్ లైఫ్ అంతా కూడా కష్ట నష్టాలే. ఎలా అంటే నేను 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయారు. అండ్ నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ఒక ఎల్డర్ సిస్టర్ ఉంటే తను చనిపోయారు. అలా మా మదరు నేను కూలి పనులు చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంలో ఒక ఎకరం భూమి ఉంటే వ్యవసాయం చేసుకుంటూ ఇలా 10th క్లాస్ని గవర్నమెంట్ స్కూల్లో ఒక ఎస్పీఎల్గా నేను ఉంటూ అలానే స్కూల్ ఫస్ట్ ర్యాంక్తో నేను గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఫినిష్ చేశాను. సో ఇక్కడ ఒక చిన్న అదృష్టం ఏంటి అంటే స్కూల్ ఫస్ట్ అయితే నా తెలివితేటల వల్ల రాలేదు, నా ఫ్రెండ్స్ ఎవరు చదవలేదు కాబట్టి నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. సో జస్ట్ 87% అంతే. నా గొప్పతనం ఏం కాదు, పాపం వాళ్ళు చదవలేదు. బట్ తర్వాత ఇంటర్మీడియట్లో మాత్రం ఖచ్చితంగా చదవాలి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి ఒక విలేజ్లో ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయ్యి నా స్థాయికి మించిన ఫీజులు కడుతూ నా స్థాయికి మించిన కష్టాన్ని పడాలి అని డిసైడ్ అయ్యి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి చాలా కష్టాలు, వాళ్ళు చెప్పేది అర్థం కాకపోవటం, కొన్ని సబ్జెక్ట్స్లో ఇనీషియల్ స్టేజ్లో ఫెయిల్ అవ్వటం. సో అలా ఫైనలీ ఇంటర్మీడియట్ అయిపోయే లోపు 972 మార్కులు, ఈసారి ఊరు ఫస్ట్ నా తెలివితేటలతోనే వచ్చాను. అండ్ ఎంసెట్లో 8653 ర్యాంక్. అలా మన గుంటూరు వివిఐటి కాలేజ్లో ఫ్రీ సీట్ తెచ్చుకున్నాను. కొన్ని ఎన్జిఓస్ నుంచి తెలుగు పీపుల్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ, నార్త్ సౌత్ ఫౌండేషన్ అనే ఎన్జిఓ, అక్కడ నుంచి నాకు పర్ ఇయర్ ఒక ఎన్జిఓ నుంచి 40,000, ఇంకొక ఎన్జిఓ నుంచి 20,000, అలానే గవర్నమెంట్ నుంచి 80,000, సుమారుగా 1,40,000 వరకు నాకు స్కాలర్షిప్స్ వచ్చాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి. సో నాకున్న ఒకే ఒక కోరిక ఏంటి అంటే మా మదర్ని ఇబ్బంది పెట్టకుండా, ఎక్కువ అప్పులు చేయకుండా ఇంజనీరింగ్ చదివేయాలి అనే ఒక కోరిక ఉండేది. దానికోసమే ఇంటర్మీడియట్ అంతా కష్టపడ్డాను. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి ఆ కోరిక తీరిపోయింది. సో నాకు గెలిచేసాను అనిపించింది, నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి అనిపించింది. నేను అప్పుడు ఏం చేశానంటే, నాలాగా చాలామంది పిల్లలు కష్టపడుతూ ఉంటారు కదా, మా మదర్ లాగా చాలామంది తల్లులు బాధపడుతూ ఉంటారు కదా, కనీసం వాళ్ళల్లో కొంతమందికైనా సహాయం చేద్దాము అని ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో 2018 నాకు 18 ఏళ్ళు రాగానే వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక సంస్థను నేను స్థాపించాను. సో అందరూ సంపాదించిన తర్వాత మొదలు పెడతారు, నేను అలా కాదు, చదువుతూనే నేను బాగున్నాను అని అనిపించగానే మొదలు పెట్టాను. అలా ఒక్కొక్క మెట్టెక్కుతూ చాలా మందికి సహాయం చేస్తూ ఇప్పటికీ దాదాపుగా 6.5 సంవత్సరాల ప్రయాణంలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులో 2,000 మంది వాలంటీర్స్, అంటే ఇంజనీరింగ్ చదువుతున్న వాలంటీర్స్ మాతో కలిసి 2,000 మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరి సహాయంతో అలానే మాకు డొనేట్ చేసిన డోనార్స్ హెల్ప్తో 3 లక్షల మందికి మేము హెల్ప్ చేయడం జరిగింది. అది అన్నదానం అవ్వచ్చు, విద్యాదానం అవ్వచ్చు, వస్త్రదానం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుంచి మాట్లాడటం మొదలుపెట్టాను, నాకున్న స్కిల్ని అందరికీ చెప్పటం మొదలుపెట్టాను, అండ్ చాలామంది స్టూడెంట్స్ని మోటివేట్ చేయటం మొదలుపెట్టాను. అలా స్కూల్ పిల్లలు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ కాలేజెస్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ కాలేజెస్ అవ్వచ్చు, అక్రాస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1,00,000 మంది స్టూడెంట్స్కి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను.
అండ్ మరీ ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాలాంటి పిల్లలు ఎవరైతే సమాజంలో ఉన్నారో, తండ్రి లేని వాళ్ళు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రులు లేని వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే బాగా కష్టపడుతూ చదువుకోవాలి అనే ఆశ కలిగిన పిల్లలందరినీ సుమారుగా 80 మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాను. సో అంటే నేను దీన్ని ఎలా చెప్తానంటే, నాకు 80 మంది పిల్లలు, కానీ పెళ్లి కాలేదు. నా వయసు 25 ఏళ్ళు. సో అలా ఇవన్నీ మా చారిటీ గురించి. సో అయితే సమాజంలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత చాలామంది ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా చేతకాని వాడిలా చూసారన్నమాట. అంటే వీడికి ఏం చేతగాక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి, సరే అయితే నేను ప్రూవ్ చేసుకుంటాను, ఇంకా కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయాలి అని చెప్పి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఒకే ఒక సంవత్సరం కొంచెం వేరే చోట జాబ్ చేసి 2021లో ఇంజనీరింగ్ అయిపోతే 2022లో ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అనే కంపెనీ మొదలుపెట్టి 0 బడ్జెట్తో, ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ₹1 అప్పు చేయకుండా, లోన్ తీసుకోకుండా ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అనే కంపెనీని గోరంట్లలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి, దాదాపుగా అంటే నీకు ఉద్యోగం రాక పని చేస్తున్నావు, నువ్వు చారిటీ వర్క్స్ రన్ చేస్తున్నావు అనే స్థాయి నుంచి 35 మందికి ఉద్యోగాలు ఇచ్చాను. నేను ఎంత సంపాదిస్తున్నాను అనేది పక్కన పెడితే నెలకి 7 లక్షలు నేను జీతాలు ఇస్తాను. నెలకి 7 లక్షలు జీతాలు ఇస్తున్నాను. సో ఇలా ఎన్నో బిజినెస్లో కూడా చాలా 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 టర్న్ ఓవర్స్ మేము చూసాము. దాదాపుగా ఒక 2.5 సంవత్సర ప్రాంతంలో 2.5 crores మా టర్న్ ఓవర్. వి స్టార్టెడ్ విత్ 0 అండ్ 2.5 కోట్లకి మేము వెళ్ళాము. మాకు 35 మంది ఎంప్లాయీస్తో పాటు గోరంట్లలోనే 2 ఆఫీసులు మేము మెయింటైన్ చేస్తున్నాం గుంటూరులో. సో ఇలా ఫ్రమ్ 0 టు ఈ లెవెల్కి నేను కూడా అక్కడే కూర్చొని ఇంకా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇక్కడ వరకు నేను వచ్చాను. కాబట్టి లైక్ స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, టీచర్స్కి నేను ఫాలో అయిన థింగ్స్ ఏంటి, నేను చెప్పాలనుకుంటున్న కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలనుకున్నాను. బికాస్ లైక్ ఇవాళ నేను కాల్ చేశాను అనమాట, మేడం నేను ఎంతసేపు మాట్లాడాలి అంటే మీరు ఎంతసేపు మాట్లాడినా పర్లేదు అన్నారు. సో అందుకని కష్టపడి ప్రిపేర్ అయ్యి వచ్చాను. సో స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, లైక్ ఇక్కడ పెద్దవాళ్ళకి అర్థమవచ్చు, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. లైక్ మీరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకోండి, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీరు ఏం చేయగలరు అనేది తెలుసుకోండి. దాన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు అన్నమాట. మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీకున్న ఆపర్చునిటీస్, అవకాశాలు ఏంటి, మీకున్న అవరోధాలు ఏంటి, వీటిని తెలుసుకొని జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకోండి. ప్రతి స్టూడెంట్ మ్యాథమెటిక్స్లో, సైన్స్లో, హిందీలో, ఇంగ్లీష్లో లేదా సోషల్లో ప్రతి సబ్జెక్ట్లో టాపర్ అవ్వాలనే రూల్ లేదు. కానీ ఏ సబ్జెక్ట్ మీకు బాగా వచ్చు లేదా ఏ స్పోర్ట్స్ మీకు బాగా వచ్చు అని తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేయడం మొదలుపెట్టండి. ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో దాన్ని టీచర్స్ అండ్ పేరెంట్స్ హెల్ప్తో ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీన్నే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు అన్నమాట. అంటే బేసిక్గా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మన దగ్గర ఏదైతే ఉండదో దాని గురించి బాధపడుతూ ఉంటాం. మన దగ్గర ఏదైతే ఉండదో దాని గురించి బాధపడతాం. జేబులో ₹100 ఉంటే ₹100 ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికన్నా కూడా పక్కన వాడి దగ్గర ₹1000 ఉన్నాయి కదా, మన దగ్గర లేవు అని ఫీల్ అవుతూ ఉంటాం. సేమ్ అలానే మన దగ్గర ఏం ఎబిలిటీస్ ఉన్నాయి, మనం ఏం చదవగలం అని తెలుసుకొని దాని మీద ఫోకస్ చేసి మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు ఇప్పటికీ కూడా హిందీ రాదు, నేను జస్ట్ పాస్ అయ్యాను. ఇప్పటికీ నాకు సోషల్ తెలీదు, నేను జస్ట్ పాస్ అయ్యాను. కానీ నేను బాగున్నాను. అన్ని సబ్జెక్టుల్లో మనం టాపర్స్ అవ్వాలి, అన్ని సబ్జెక్టులో మనకి 100 మార్కులు రావాలి అంటే ఎవరికి రావు. మీకు ఏదైతే వస్తుందో దాని మీద ఫోకస్ చేయండి. రానివి ఏదైతే ఉన్నాయో దాంట్లో పాస్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే 10th తర్వాత ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్ప ఏం ఉండకపోవచ్చు. ఇంజనీరింగ్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ప్రతి సబ్జెక్టు రావాలి, 100కు 100 మార్కులు రావాలి అని టీచర్స్ పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు, పేరెంట్స్ పిల్లల్ని ఫోర్స్ చేయొద్దు. వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళని చదవనివ్వండి, సరిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మేజర్గా పేరెంట్స్కి పిల్లలకి కూడా పిల్లలు
ఏ పాత అయితే సెలెక్ట్ చేసుకుంటారో, బేసిక్గా మనం ఏం చేస్తామంటే ఇంటి పక్కన రావు గారు లేకపోతే ఇంటి పైన సుబ్బారావు గారు చెప్పారని చెప్పి వాళ్ళకి ఏమొచ్చు అని తెలుసుకోకుండా ఏదో ఒక దాంట్లో జాయిన్ చేస్తాం. వాడికి మ్యాథమెటిక్స్ వస్తే బైపీసీలో జాయిన్ చేస్తారు, లేదా వాడికి సైన్స్ వస్తే ఎంపీసీలో జాయిన్ చేస్తారు. లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది మీ అబ్బాయి. మీకు సలహా ఇచ్చిన రావు గారు సుబ్బారావు గారు బాగానే ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా బాగానే ఉంటారు, కానీ సఫర్ అయ్యేది ఇబ్బంది పడేది మీ పిల్లలు. దయచేసి వాళ్ళలో ఉన్న తెలివితేటలు ఏంటో చూసి దానికి రిలవెంట్గా వాళ్ళని చదువులో ముందుకు పంపించండి. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి ఆడుకోండి, సినిమాలకు వెళ్ళండి, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి, కానీ చదువుని నెగ్లెక్ట్ చేయదు. నేను లైక్ టీచర్ కాదు, ఐఎమ్ ద ట్రైనర్. సో అందరికీ లైక్ నేను ఎప్పుడు కూడా చదవండి 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 అని చెప్పే అలవాటు నాకు లేదు. కానీ నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సినిమా హాల్కి వెళ్ళి మీకు వీలైనంత ఎంజాయ్ చేయండి, ఆటలు ఆడుకునేటప్పుడు వీలైనంత ఎంజాయ్ చేయండి, డ్యాన్సులు వేసేటప్పుడు పవర్ఫుల్గా డ్యాన్సులు వేయండి, పవర్ఫుల్గా పాటలు పాడండి. అదే విధంగా క్లాస్ రూమ్లో కూర్చొని కూడా కాన్సన్ట్రేషన్తో పవర్ఫుల్గా చదవండి. ఆడండి, పాడండి, చదవండి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయండి. అంతే తప్ప పూర్తిగా చదివిన బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడతాడు, పూర్తిగా ఆటల్లో ఉన్నా ఇబ్బంది పడతాడు, పూర్తిగా సినిమాలు దారులు అంటే రోడ్ల మీద పడి తిరిగినా ఇబ్బంది పడతాడు. సో మీకు బోల్డ్ అంత టైం ఉంది, బ్యాలెన్స్ చేసుకొని అన్నిటినీ ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది పిల్లలేమో రాత్రి పగలు చదువుతూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు చదవరు, రెండు తప్పే. సో బ్యాలెన్స్డ్గా పనులు చేయడానికి ట్రై చేయండి. అండ్ ద ఫైనల్ వర్డ్స్ ఫర్ స్టూడెంట్స్, యువర్ స్ట్రగుల్ ఈస్ నాట్ యువర్ వీక్నెస్. మీకు కనుక కష్టాలు ఉంటే అది మీ బలహీనత కాదు, ఇట్ ఈస్ యువర్ సూపర్ పవర్. సో అది మీకున్న అవకాశం, మీరు ఎంత కష్టపడగలరు, మీలో ఉన్న సామర్థ్యం ఏంటి అని తెలుసుకోవడానికి మీకు వచ్చిన ఒక సూపర్ పవర్. సో యువర్ స్ట్రగుల్ ఈస్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ యువర్ సూపర్ పవర్. గుర్తుపెట్టుకోండి. కష్టాలు కనుక ఉన్నాయంటే హ్యాపీగా వాటిని ఓవర్కమ్ అవడానికి ట్రై చేయండి. నేను అలానే చేశాను. సో స్టడీ హార్డ్ బట్ ఆల్సో డ్రీమ్ హార్డ్. లైక్ మనం ఎక్కడో చిన్న ఫ్యామిలీలో పుట్టాం కదా, మనం హై లెవెల్కి వెళ్ళలేము అని అనుకోవద్దు, మీరు అనుకుంటే వెళ్తారు. సో స్టడీ హార్డ్ అండ్ డ్రీమ్ బిగ్. ఫాల్, పడండి, బట్ ఆల్సో గెట్ అప్ ఫాస్ట్. సో ఆడుకునేటప్పుడు పడగానే వెంటనే లేస్తాం కదా, సేమ్ అలానే సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఎక్కడైనా చదువులో ఎక్కడైనా కింద పడినా కానీ వెంటనే లెగవండి. ఫెయిల్ బట్ నెవర్ స్టాప్ ట్రైన్. సో ఫెయిల్ అవ్వండి కానీ ప్రయత్నించడం మాత్రం దయచేసి ఆపొద్దు, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫైనలీ ఫర్ పేరెంట్స్, చాలా 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 రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చాయి. కొంతమంది పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం వల్ల స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎవ్రీ ఇయర్ చాలా సూసైడ్స్ చూస్తున్నాం. సో సూసైడ్స్ అంటే పిల్లలకి చేత కాక వాళ్ళు చనిపోవటం కాదు, పేరెంట్స్ హత్య చేసిన దాంతో సమానం. సో దయచేసి మీ పిల్లల్ని ఇంకొకరి వాళ్ళతో కంపేర్ చేయొద్దు, పోల్చొద్దు. సేమ్ పేరెంట్స్ మీరు రోజుకి 500 సంపాదించవచ్చు, మీ పక్కింటి వాళ్ళు 1000 రూపాయలు సంపాదించవచ్చు. అదే విధంగా పక్కింటి వాడికి మ్యాథమెటిక్స్లో 100 మార్కులు రావచ్చు, మీ వాడికి 50 మార్కులే రావచ్చు. వాడిది కూడా మన జీన్సే కదా. సో వాడి సామర్థ్యం ఏంటో తెలుసుకొని దానికి రిలవెంట్గా వాడిని ఎంకరేజ్ చేయండి తప్ప దయచేసి కంపేర్ చేసి అంటే వేరే వాళ్ళతో పోల్చి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి మ్యూజిక్ కానీ, ఆర్ట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, వాళ్ళకి ఏదైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే దయచేసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఓన్లీ చదువులు అని ఇబ్బంది పెట్టద్దు. అండ్ ఈవెన్ నేను మా ట్రస్ట్లో మేము చదివించే పిల్లల తల్లులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, ఇప్పుడు మీకు కూడా చెప్పాలనిపిస్తుంది. సహజంగా రోజు పనికి వెళ్ళటం, వీలైనంత డబ్బులు సంపాదించడం, రాత్రి పగలు కష్టపడటం, ఆ డబ్బులతో పిల్లలకి బట్టలు కొనటం, లేదా సినిమాకి తీసుకెళ్ళటం, మంచి స్కూల్లో జాయిన్ చేయటం, ఇదంతా ఓకే. కానీ ఏది మర్చిపోతున్నారంటే తల్లిదండ్రులు మీ పనుల్లో పడి పిల్లలతో మాట్లాడటం మర్చిపోతున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి కనీసం ప్రతిరోజు పిల్లలతో ఒక అరగంట అయినా టైం స్పెండ్ చేయండి. ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా, ఆడుకుంటున్నాడా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫ్రెండ్స్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనీసం ప్రతిరోజు ఒక అరగంట నుంచి గంట సమయాన్ని పిల్లలతో గడపండి. మీరిచ్చే డబ్బు, మీరిచ్చే చదువుతో పాటు మీ సమయం కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది ఈ మధ్యకాలంలో
తల్లిదండ్రులు పిల్లలతో గడపటం మానేశారు, అది మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ సో ఫైనలీ ఫర్ టీచర్స్, యూ హోల్డ్ చాక్ ఇన్ యువర్ హ్యాండ్ బట్ యూ క్యారీ ద పవర్ టు చేంజ్ లైఫ్స్. సో జస్ట్ ఒక చాక్ పీస్ ముక్క పట్టుకొని చాలా మంది జీవితాలని మార్చేస్తున్నారు మీరు. వెన్ చైల్డ్ సేస్ ఐ కాంట్, బీ ద వన్ హూ సేస్ యూ క్యాన్. సో మీ దగ్గర ఉన్న పిల్లలు నేను చేయలేను అని బాధపడుతుంటే నువ్వు చేయగలవు అని ఎంకరేజ్ చేసేలాగా మీరు ఉండండి. కీప్ టీచింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్. బీ ద మోస్ట్ రిమెంబర్డ్ టీచర్ ఆర్ నాట్ ద వన్ who taught syllabus but the one who taught us to how to live. ఎవరైతే జీవితంలో ఎలా బతకాలో నేర్పించిన టీచర్స్ ఉన్నారో వాళ్ళనే మనం గుర్తుపెట్టుకున్నాం. ఎవరైతే కేవలం సిలబస్ మాత్రమే చెప్పారో వాళ్ళెవరు మనకు గుర్తులేదు. ఇప్పుడు మన బ్రెయిన్లోకి నీకు ఇష్టమైన టీచర్ ఎవరు అంటే ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు గుర్తొస్తారు. వాళ్ళెవరూ కూడా కేవలం సబ్జెక్ట్ మాత్రమే చెప్పుండరు, ఎలా బతకాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పిన వాళ్ళు మాత్రమే అయి ఉంటారు. సో టీచర్స్ అందరూ అలా ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు అలానే ఉన్నారు టీచర్స్ అందరూ. సో ఇంకా వీలైనంత వరకు పేరెంట్స్, టీచర్స్ తప్పకుండా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. బికాస్ నేను కూడా 10th క్లాస్ చదివేటప్పుడు 9th క్లాస్ చదివేటప్పుడు ఈ స్థాయికి వస్తానని ఎవరు అనుకోలేదు. సో టీచర్స్ ఎంకరేజ్ చేశారు, మా మదర్ ఎంకరేజ్ చేశారు, సొసైటీ ఎంకరేజ్ చేసింది, ఇక్కడ వరకు వచ్చాం. సో ఏ స్టూడెంట్లో ఎలాంటి ఎబిలిటీస్ ఉంటాయో తెలియదు. దయచేసి అందరినీ సపోర్ట్ చేయండి, అందరికీ హెల్ప్ చేయండి. ఎవరిని కూడా వీడికి ఏమి చేత కాదు అని అవమానించొద్దు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. వన్స్ అగైన్ నన్ను ఇన్వైట్ చేసి నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న టీచర్స్కి, ఎస్పెషల్లీ వాణి మేడంకి, స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. All the parents, children and staff, we thank you very much. I promise you, we'll పెంచాలని చెప్పారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారో చూడండి. డబ్బు విషయంలో పేద స్టూడెంట్స్ చదువు కానీ డబ్బు పెట్టలేనటువంటి వాళ్ళకి మీరు ఒకసారి ఆయన ఏజ్ చూడండి, ఇంత యంగ్ ఏజ్లో అలాంటి భావాలు ఉంటామంటే చాలా గ్రేట్. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని అయ్యప్ప గారిని మోడల్గా తీసుకుని, ఐడియల్గా తీసుకుని మన సొసైటీని మంచిగా బాగు చేసుకుందామని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ బిహాఫ్ ఆల్ ఆఫ్ అస్. ముఖ్యంగా మన బల్లేపల్లి సత్యనారాయణ గారు, శ్రీహరి గారితో మీ స్టేజ్ దగ్గర రాసిగా పాడడం అయింది. మా ఇప్పటి వరకు వాణి విద్యావిహార్ వారు 26వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇప్పుడు మన అయ్యప్ప గారు మాట్లాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మరి చిన్న వయసులోనే మీకు అనుకోకుండా అలాంటి వాళ్ళ సందేశం దొరకటం అనేది చాలా అదృష్టంగా భావించాలి. మరి ఎంతో మంచి స్ఫూర్తినిచ్చి మరి అయ్యప్ప ఇందాక చెప్పారు ఒక పవర్, అట్లానే మా ఇంటి ఎదురుగా ఉంటాం నా అదృష్టం ఇక్కడ కలవటం కూడా. అలాంటి వాళ్ళ స్పీచ్ నేను ఈ రోజు మా ఇంటి ఎదురుగా ఎప్పుడు ఏదో వెళ్తాం, ఏదో వాళ్ళు ఏదో యానివర్సరీ అంటే వాళ్ళు ఏదో స్పీచ్ హార్ట్ చక్కగా ఒక మంచి హోమం పెడతారు, భగవంతుడు హోమం పెడతారు. ఎందుకంటే గాడ్ ఈజ్ గ్రేట్, భగవంతుడు ఎవరైనా కావచ్చు కానీ అందరికీ ఒకడే. సూర్య భగవానుడు ఎవరికి గొప్ప? అందరికీ ఒకటే. భూదేవి అందరికీ ఒకటే, గాలి ఒకటే, నీరు ఒకటే. కాబట్టి అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, కానీ వారికి భగవంతుని ఆశీస్సులు ఇవ్వాలని నేను మళ్ళొకసారి కోరుకుంటున్నాను. ఇప్పుడు మన బిల్డరు వైష్ణవి బిల్డర్స్ కందుల రామకృష్ణ గారు, వారు బిఏడి చేశారు కానీ టీచర్ అవ్వాలనుకొని బిల్డర్ అయ్యారు. వారి సందేశాన్ని కూడా మనం
తిలకించుదాం. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరికీ కూడా, మన చలపతిరావు గారికి, రామారావు గారికి, మన అయ్యప్ప గారికి అందరికీ కూడా ఈ 26వ సంవత్సరం యానివర్సరీకి వచ్చినటువంటి ఈ చిన్నారులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రతి విద్యార్థి కూడా మనం తెలుసుకోవాల్సింది ఒకటే, మనం ఎన్నో ఆస్తులు సంపాదిస్తాం, మన తల్లిదండ్రులు సంపాదిస్తారు. ఆ ఆస్తులు అనేవి దొంగతనం చేయొచ్చు, కానీ విద్య అనే ఆస్తి ఎవ్వరు కూడా దొంగతనం చేయలేనటువంటిది ఒక అమూల్యమైనటువంటి ఆస్తి. మనం పేదవాడిగా పుట్టడం అనేది మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం అనేది డెఫినెట్లీ మన తప్పే. ఈ విద్య అనే ఆయుధంతో మనం ఎంతో సాధించవచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం గారు సామాన్యమైనటువంటి ఒక జాలరి కుటుంబంలో పుట్టి మన భారత రాష్ట్రానికి రాష్ట్రపతి అయ్యారు. కేవలం విద్య అనే ఆయుధంతో డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్, అంటే ధైర్యం చేసి ముందు మనం కలగనాలి, ఆ కళను నెరవేర్చుకునేదాకా మనం ప్రయత్నించాలి. ప్రయత్నం చేసి ఫెయిల్ కావచ్చు, కానీ ప్రయత్నంలో ఏ విద్యార్థి కూడా ఫెయిల్ కావడదు. మనకి తల్లిదండ్రులే మొదటి గురువు, తల్లి తండ్రి. మన పిల్లల్లో ఏది ఉంది అంటే, మన పిల్లవాడు తనలో ఉన్న నైపుణ్యాన్ని ముందు గ్రహించాల్సిన తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లల మీద మన అభిరుచులు, మన ఆలోచనలు, మన ఉన్నటువంటి యాటిట్యూడ్స్ వాళ్ళ మీద రుద్దకుండా మన పిల్లలు దేంట్లో నిష్ణాతులు అవుతారు. 64 కళలు ఉన్నాయి. 64 కళల్లో ప్రతి మనిషిలో ఒక కళ ఉంటుంది. ఆ కళని వెలికి తీయాల్సింది ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత గురువు. మన పిల్లల ముందు మనం తనకిష్టమైనటువంటి ప్రొఫెషన్లో మనం తను స్వేచ్ఛగా వెళ్ళేటట్టు మనం వాళ్ళకి కావాల్సిన అవకాశాన్ని సద్వినియోగం చేయాలి మనం. అదేవిధంగా ఈ వాణి విద్య గారు, మేడం గారు, ఇందాక మా అయ్యప్ప గారు చెప్పినట్లు 26 సంవత్సరాలుగా కఠోర కృషి చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. ఇక్కడున్న మీలాంటి చాలామంది పిల్లల్లో రేపు డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం పుట్టినటువంటి గ్రామాన్ని, అదేవిధంగా మనం జన్మించినటువంటి మన భారతదేశాన్ని గౌరవించండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళండి, ఎక్కడెక్కడో తిరగండి, బాగా సంపాదించుకొని మళ్ళీ తిరిగి మన స్వర్గభూమి లాంటి, మన కన్నతల్లి లాంటి మన భారతదేశానికి తిరిగి రావాలి. ఇవాళ సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం, ఇక్కడ బాగా సంపాదించుకొని గ్రీన్ హార్ట్ హోల్డర్స్ అని అమెరికా వెళ్ళి సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ తిరిగి రావాల్సిందే. అదేవిధంగా ఈ విద్యార్థులు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఏ విధంగా అంటే, మీరు కష్టపడి మీకు కావాల్సిన ప్రొఫెషన్లో మీరు సెటిల్ అయ్యి ఎక్కడెక్కడో విదేశాల్లో మీరు సంపన్నులుగా మళ్ళీ తిరిగి మన స్వదేశానికి రావాలి. స్వదేశానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ మీరు కలిగించాలి. ఇందాక అయ్యప్ప గారు చెప్పారు, ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఎంతోమంది తల్లి తండ్రి లేని పిల్లలకి మేము సపోర్ట్ చేస్తున్నామని. డెఫినెట్లీ ఇప్పుడు మా శ్రీ వైష్ణవి బిల్డర్స్, లాస్ట్ టైం ఐక్యా బిల్డర్స్ నేను ఆ టైంలో ఒక 10 మెంబర్స్ పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఎంత కావాలని సపోర్ట్ చేశాం. డెఫినెట్లీ ఈ సభాముఖంగా చెప్తున్నాను అయ్యప్ప గారికి, డెఫినెట్లీ మాకు వచ్చిన ప్రాఫిట్లో ఒక 3-4% డెఫినెట్లీ ఈ సింగిల్ ఉమెన్, అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే సింగిల్గా ఉంటారో వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి అంటే విద్యకు కానీ వాళ్ళ వస్తువులు కానీ డెఫినెట్లీ నేను డొనేట్ చేస్తాను. అయ్యప్ప గారి దగ్గరే నేను వెంకటేశ్వర కాలనీలో ఉండేది. ఈ సమాముఖంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళ కూడా పిల్లలు మీరందరూ తలుచుకుంటే సాధించలేనిది ఏం లేదు. వీఆర్ మేకర్స్, వీఆర్ బ్రేకర్స్. మనం అనుకుంటే ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం. మీరు ఇదే విధంగా ఈ విద్యా విహార్ అనేది, వాణి విద్యా విహార్ ఈ విధంగా 26 వసంతాలు కాదు, ఈ విధంగా ఇంకో 100 వసంతాలు జరుపుకొని ఇప్పుడు 400 మంది స్ట్రెంత్ అన్నారు. ఇది 4000 మంది స్ట్రెంత్ కావాలి. ఎంతోమంది ఈ ఏరియా నాకు తెలుసు, దాదాపు ప్రతి ఒక్క విద్యార్థి కూడా అంటే ఏదో చిన్న పనులు చేసుకొని రకరకాలుగా ఉండే వాళ్ళ పిల్లలకు కూడా ఇంత మంచి క్లాసిక్ ఎడ్యుకేషన్, అంటే గార్డెన్స్ కానీ ఈ లక్ష్మీపురం అట్లాంటి ఏరియాలో ఏ విధంగా ఎడ్యుకేషన్ ఇస్తున్నారో ఈ అట్మాస్ఫియర్ కూడా అదే విధంగా ఉంది. మంచి నాణ్యమైన విద్య అందరికీ అందిస్తూ ఇంత దినదనాలకు చెందినటువంటి ఈ విద్యా విహార యాజమాన్యానికి ప్రత్యేకంగా నా అభినందన తెలుస్తూ అందరికీ థ్యాంక్ యూ. బిల్డర్గా వచ్చి కొంతమంది పిల్లలకి మరి సహాయ సహకారాలు ఇచ్చారంటే భగవంతుడు ఆ యొక్క అవకాశం మీకు కల్పించాడు. అట్లా అందరూ కల్పించాలని కోరుకుంటూ, మరి ఇప్పుడు
మార్గదర్శి విద్యా సంస్థల గారిని ప్రసంగించవలసిందిగా కోరుతుంది. ఈ సాయంకాలం ఒక అద్భుతమైనటువంటి కలర్ఫుల్ సాయంకాలంగా మలిచినటువంటి వాణి విద్యా అధినేతకి మరియు వారి బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆధ్యాత్మికవేత్త, గురువు, మనసున్న మహోన్నతమైనటువంటి వ్యక్తులకు పల్లెపల్లి సత్యనారాయణ గారికి, శ్రీహరి గారికి ప్రత్యేకంగా నా పాదాభివందనాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువగా ఉంది. పేరెంట్స్ యొక్క ఆసక్తి ఏంటో బాగా తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి నేను సమయం తీసుకోను. వేదిక అంకనించినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. తల్లిదండ్రులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులకు నా ఆశీస్సులు. మంచి వక్త అయ్యప్పని మోడల్గా తీసుకోండి. విద్యావేత్తే కాకుండా మంచి మనస్తత్వం, మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. పిల్లలందరూ అయ్యప్పని స్ఫూర్తిగా తీసుకోవచ్చు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అయితే దావతప్పి టీచర్ వృత్తి నుంచి మంచి వెళ్ళవయ్యాడే కానీ ఆయన కూడా మహోన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి. వారిని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ఈ వాణి విద్యానికేతనంలో వికసిస్తున్నటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా నేను తెలియజేసేటటువంటి విషయం, స్ఫూర్తిగా తీసుకోండి. అయితే ఒకే ఒక మొక్క చెప్తున్నా, ఈ విద్యాలయంలో చదువుకునేటటువంటి ప్రతి పిల్లవాడికి ఏ విధంగా ఉపాధ్యాయులు మలచాలో ఆ విధంగా మలిచేటటువంటి ప్రాసెస్లో నా అవసరం కనుక ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, సమయభావం ఉంది కాబట్టి పిల్లలకి నేను చేయగలిగింది నేను చేస్తా. సో ఈ అవకాశం కలగజేసినటువంటి వాణి విద్యా విహార్ మేనేజ్మెంట్కి, ఉపాధ్యాయునికి ప్రత్యేకంగా తల్లిదండ్రులకి నా మనస్పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎంతతో విరమిస్తున్నాను. జై హింద్. వారు పరిచయం లేకపోయినా గోలి లక్ష్మి గారు, డిఎస్పి గారు, వారితో నేను చాలాసార్లు వచ్చాను. ఆధ్యాత్మికవేత్త, వారు చాలా సహృదయులు. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం మీ అందరి అదృష్టం, మా అందరి అదృష్టంగా భావిస్తున్నా. వారు కూడా వచ్చి 2 మాటలు మాట్లాడితే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు. అవకాశాన్ని బట్టి మరి పెద్దవారు రాలేకపోయారు కాబట్టి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. మరి ఇప్పటి వరకు ప్రసంగించనున్నటువంటి రమణరావు గారికి, రామకృష్ణ గారికి, అయ్యప్ప గారికి, మరి పొన్చంద్ర గారికి, మరి తదితరులందరూ కూడా మరి ఈ యొక్క స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి చివరిలో నేను 5 మాటలు చెప్తాను. గాలి శాశ్వతం, నీరు శాశ్వతం, మనిషి చేసిన మంచి పనులు శాశ్వతం, మనిషి అశాశ్వతం. అట్లానే ఇక్కడ నేర్పినటువంటి గురువులు మీకు శాశ్వతంగా మనసులో గుర్తుండిపోతారు. ఎన్ని డబ్బులైనా పోవచ్చు, కానీ గురువే ఎప్పటికైనా సరే. ఆ గురుతరమైనటువంటి బాధ్యతని ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ఒక మహిళ ఏర్పాటు చేస్తుంటే మనందరం కూడా అభినందించాలి. అట్లానే నేను స్వామి వివేకానంద సేవా సంస్థ అనేది 25 సంవత్సరాలు నేను మెయింటైన్ చేస్తున్నాను. అయితే నాకు సమయం లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. చివరిలో 1 నిమిషం మాట్లాడి నేను విరమిస్తాను. నేను కొన్ని వందల మందికి బుక్స్ కానీ, మాది డిపార్ట్మెంట్ స్టోరు సత్తెనపల్లిలో 30 years మెయింటైన్ చేశాను. ఒకే షాపు ఒకే చోట.
నాకు తెలిసినంత వరకు నేను షాపులో ఉన్నప్పుడు ఏ పిల్లలైనా పేద పిల్లలు వచ్చారంటే గురుకుల పాఠశాల పిల్లలకి ఎక్కువ మందికి ఇచ్చేవాడిని. ఆ రోజుల్లో వాళ్ళు పాపం లేని పిల్లలు కదా అని చెప్పి ఉంటే వాళ్ళకి నేను ఎక్కువ డొనేట్ చేసేవాడిని. అట్లానే ప్రతి సంవత్సరం కూడా 25 సంవత్సరాలు మేము ఆకుండా ఒక 1000 మందికి భోజనం, ఒక 500 మందికి నుంచి స్వీట్లు పంచటం, తర్వాత బ్లాంకెట్స్, లేని వాడికి బ్లడ్ డొనేషను, ఇట్లా 25 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కాకుండా మన జనవరి 12 కూడా మా ప్రోగ్రాంకి శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చారు, మా ఎంపీ గారు. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. నా అవసరం ఏదన్నా సరే రమణ గారు చెప్తే నా అవసరాన్ని కూడా ఉపయోగించుకుంటారని, ఆ అదృష్టం నాకు కలిగిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ, విన్న మీ అందరికీ, పిల్లలకు కూడా ఆశీస్సులు, పెద్దవాళ్ళకి భగవంతుని దీవులు ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సార్. పెద్దలు, పూజ్యులు, ఆధ్యాత్మిక వాదులు బుల్లేపల్లి సత్యనారాయణ గారిని ఈ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం. మీనాక్షి, now Quist Max Olympia. Come along with your parents. Are they available? If they are not, come yourself. Meenakshi's parents, please come here. Meenakshi, if your parents are not available, you can come. Next, Shadrach, be ready. Meenakshi has got 500 cash prize in a Quist Max Olympiad. Congratulations, guy. Okay, really, our parents are very fortunate. Come soon, girl. Meenakshi, come soon. She is the winner of cash prize 500 rupees. Okay. Next, Shadrach D. Prize money 500. If your parents are available, you can come along with your parents. Cash prize 500 rupees. Shadrach and his parents. Shadrach, please come soon. Run past. Class 8 Class 8, Shruti. Congratulations, girl. Congratulations, boy. Wish you all the best in your future. Now, Shruti, come on to the dance. Next, Blessy, be ready. Quist Max Olympiad. These are national prizes. Next prizes from Ramanujam Max Olympiad. Lasya from 6th class. K. Lasya and J. Lasya. J. Lasya, be ready. Ramanujam Max State Olympiad.
and Lasya J. Now I request Ayappa Saru, please give away the prizes. Yes, next. One Inam, directress of this institution. All this credit goes to her. Next, Gayatri G from 7th standard, Ramanujan Max State Olympiad. Gayatri. Dear Prakil Naidu, be ready. Dear parents, మనకి ఇంకా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండి. మరి మీరంతా కూడా చూసి వాటిని మీరు ఎంకరేజ్ చేయాలి. I request Ramakrishna sir to give away the prizes. Next, Sai Charan Teja G, Ramanujan Max State Olympiad. Congratulations children, wish you all the best. ఓకే, ఈ విధంగా రాబోయే సంవత్సరాలన్నింటిలో కూడా మీరు ఇలా ప్రైజులు గెలుచుకోవాలి. గోవర్ధన బ్రహ్మ 8th standard. Nagabrahma Durgarao of class 9, please come to the dais along with your parents. Ramanujan Max State Olympiad. These are the winners. Congratulations Rishika to receive this State Olympiad Max. She is good at many performances, not only in studies, in other activities also. Nagabrahma Durgarao D. Sumant of class 6, please come to the dais along with your parents. Sumant of class 6, please come to the dais along with your parents. Yes, Suman of class 6 has bagged Godavari Talent Test topper, gold medal. Gold medalist.
has banked a check of 250 rupees from the Godavari talent test. అన్నా మ్యామ్ all staff members. Thank you, staff. Thank you, sir, for giving these valuable books. Children, please get away. Get up from there. Children, get up from there. Participants, Adrindi Mama, participants, be ready here. Next song, Sokaladi Chittamma. Priscilla, please get ready. Next, Sokaladi song, Priscilla, be ready here.
నిన్న తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా నిన్న తండ్రి తంటాడు దాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా Adirindi Mama. Students of Adirindi Mama. కాలు మూసుకోవాలి తలుపు తడిపి తీయకుంటే చాలంటా కలబడితే వలపు జోరు ఉడుకు పుట్టి నాడు ఒక్కబట్టి ఉండబట్టి వయసు పోరు Dear parents, class B batch, open Venkatesha, next ready, get ready for the song. Please start the song. This one,
రే రే వెనకరా అండి మీరు వెనకరా రే కూర్చో రే కూర్చో సిద్ధిరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సిద్ధిరాల దానితో చిన్నలు చూపిస్తావో సిద్ధిరాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్నదాన్ని నేను సిద్ధిరాల దానితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా ఎక్కటేచ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేచ చూడకపోతుంటావో కానకపోతుంటావో అందాల గుమ్మ నేను ఆగకపోతున్నావో అలసుగా చూస్తున్నావో ఈ సొమ్మే మున్నడిగిన సోకుల పడుతున్నావో సొమ్మ సిల్లిపోతావో నీ ఎంట తిరుగుతున్నానని అలసైపోతున్నా నువ్వే కావాలనొస్తే నన్నే కాదంటావా ఓ పిల్లగా ఓ పిల్లగా ఓ పిల్లగా ఎక్కటేచ చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా ఎక్కటేచ చూడకపోతుంటావో కానకపోతుంటావో సేతులియనీతో నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ సెల్లెలున్నరో మాయదారి మల్లేశ అసలాడనితో నాకు బావలున్నరో మాయదారి
చెయ్యి బట్టి నా చెయ్యి బట్టి గుంజాకయ్యో మొదలయ్యా మస్తితో నాకు రందయ్యో మొదలయ్యా అయ్యో చెయ్యి బట్టి గుంజాకయ్యో మొదలయ్యా మస్తితో నాకు రందయ్యో మొదలయ్యా అరే గుట్ట కింద గుంపు సెట్ల నిండా వరసకు మరదాలివే నా ముట్టుకున్న మందితోని మనకెందుకే నా ముట్టుకున్న వరసకు మరదాలివే నా ముట్టుకున్న మందితోని మనకెందుకే నా ముట్టుకున్న వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో
రాణి పెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో పోయిరాజు కన్నుల్లో నువ్వే పోయిరాజు గుండెల్లో నువ్వే చల్లని వేళ చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో పోయిరాజు వయ్యారి వగలు పోయిరాజు పుట్టించేసగలు నల్లని మేఘం నల్లగా రాగ నటమే రాణి చెయ్యవే ఏ రాణి కవ్వించగలరు ఏ రాణి ఇల్లుని హైలు కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు గుండెల్లోకి చేరి నన్నే పెట్టను గిలిగింతలు గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది పోయిరాజు 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 కన్నుల్లో నువ్వే పోయిరాజు గుండెల్లో నువ్వే మేలుకో నువ్వు కోరుకో నీటి రాత్రి నన్ను ఏలుకో పోయిరాజు కలదోయిరే పోయిరాజు మనదేలే హాయి దుఃఖొచ్చే నీలో యవ్వనం వంపు సొంపుల్లో పూచే మందారం ఏ రాణి సందేళ వీణ ఏ రాణి సంగీత మేళ మావు మల్లెల్లో నీ రూపుని దాచుకున్నానులే పిల్లో పిల్లో నీ ఒళ్ళనే వాళ్ళి వచ్చేసుకుంటానులే రారాజు రారా పోయిరాజు నీపై నామోజు తీరు ఈరోజు పోయిరాజు 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 కన్నుల్లో నువ్వే పోయిరాజు గుండెల్లో నువ్వే పోయిరాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో ఈ మంత్రమే సావయ్యో ఏ రాణి కన్నెల నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో లా 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 లా
నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే కడాల పెదవులకి రంగేది నా నా వసంతం నీకు సొంతం నా సమస్తం నీదే కదా నేస్తం నా ప్రపంచం పొడవు మొత్తం వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం నీలి మేఘం నెమలి పింఛం రెంటికి లేదు ఏమంత దూరం ఒకటి హృదయం ఒకటి ప్రాణం వాటినే నాడు విడదీయలే ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే కడాల పెదవులకి రంగేది నా రామబాణం సీతకాలం జన్మలన్నైన నీతో ప్రయాణం రాధప్రాయం మురళి గేయం జంటలో ఉంటే బృందావనం ఏడు వర్ణాల నీ వలపు హరివేలు నాదే కడాల పెదవులకి రంగేది నా Thank you guys. వరప్లాట్లు నా దిగినట్లే దించద్దు కదా దించెల్లు పెరు విన్నిస్తాయే వెరు ఒకే పోయిన తిరు కొట్టది తిన్నమారు గోదావరి గట్టు మీద రామసలగానే కోరింటా కెట్టుకున్న సందా మామవే గోదావరి గట్టు మీద రామసలగానే కోరింటా కెట్టుకున్న సందా మామవే పూర్త సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారు
పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే గప్పడి పిల్లలతో ఇంటిని నింపావే సాపాదిండు సంసారాన్ని మేడెక్కించావే గోదారి గట్టు మీద రామసలకవే గోవింద గట్టుకున్న సందమామే Thank you, children. Now
तो साला कैरेक्टर ढीला है, तो साला कैरेक्टर ढीला है। लड़कों का नशा प्यारे नशा सबसे नशीला है, जिसे देखो यहाँ वो हुस्न की बारिश में गीला है, सबके नाम पे करते सभी अब रास लीला है। मैं करूँ तो साला कैरेक्टर ढीला है, तो साला कैरेक्टर ढीला है। पीछे गाना लग रहा है ना जो छिपो तुम छवि छिपो नन्ही छिपो नीदाना पूछे दिल जाने का पीछे नन्हे बच्चो तुम छपो नन्हे बच्चो ना प्राण మనసులని కసికలని కైపెక్కని పూరా నావిరా కనులేని చూపికెళ్ళారా నావిరా నది మెలే పడే చంగు బులుమోగారా నావిరా కనులేని చూపికెళ్ళారా నావిరా నీ తోడే అట్టకబాల స్వచ్ఛమైన అచ్చ తెలుగు బిడ్డకబాల ముందే టెండర్ పెడితే ఎట్లా బేబీ ఊపై ఒడ్లే భూగోళం మదిలేలా కథం తొక్కాలే స్వీట్ కబాల హాట్ కబాల నాణ్యమైన నాటికి లెక్క కబాల Vani Vidya Vihar in their nursery standard. They have successfully completed their 10th class, and Srija, she is in BTech now. Okay, in VIT. He is studying in Hyderabad in Sri Chaitanya.
See, their performance, they are not only good at dance, but in studies. Okay, wish you all the best, children. You have performed very well. Nice. Keep it up. Thank you. A long time. Thank you very much. We expect the same cooperation from you. ఓకే, మీరంతా చూసుంటారు మా పిల్లల పర్ఫార్మెన్స్, ఈ స్కూలు, ఓకే, ఈ వాతావరణం, ఇక్కడ ఒక ఫెస్టివల్, ఈ ఏరియాకే ఒక ఫెస్టివల్ వచ్చినట్టుగా ఉంది. మీ యొక్క రాకతో చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మరి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవడానికి బ్యాక్గ్రౌండ్ మా టీచర్స్, ప్రతి ఒక్క టీచరు చక్కగా పాపం ఎప్పటి నుంచో వాళ్ళు చాలా పేషెన్స్గా
వర్క్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్కి పాటుపడ్డారు. అట్లాగే వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్స్. తర్వాత మీతో పాటు మీ తెలిసినటువంటి బంధువుల్ని, మీ ఇంటి పక్క నైబర్స్ని తీసుకొచ్చినందుకు, మరి ముఖ్యంగా ద డాన్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ హ్యావ్ టాట్ వండర్ఫుల్ డాన్స్ టు అవర్ చిల్డ్రన్. ఓకే, లైటింగ్ నో డిస్టర్బెన్స్. చాలా చోట్ల మైక్ డిస్టర్బెన్స్ ఉంటుంది, లైటింగ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఒక మైక్ కానీ ఒక లైట్ కానీ ఏదీ లేదు. చక్కగా అందరూ భోజనాలు చేసినందుకు థ్యాంక్స్. ఇంకా భోజనాలు చేయాల్సిన వాళ్ళు ఉంటే చేయండి. అందరికీ సఫిషియెంట్ ఫుడ్ మన మేనేజ్మెంట్ అరేంజ్ చేశారు. చక్కగా మీరు సేఫ్గా మీ ఇళ్ళకు చేరాలని కోరుకుంటున్నాం. బహుశా వచ్చేటప్పుడు మీరు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. దారి బహుశా ఇప్పుడు క్లియర్ అయి ఉంటుంది, ఆ దారిలో వెళ్ళండి. అట్లాగే ఈ భోజనాలు వడ్డించేటువంటి వాళ్ళకు కానీ దీని వెనక ఆన్ ద స్క్రీన్ అండ్ బిహైండ్ ద స్క్రీన్ లాగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవటానికి ఆ వర్కర్స్, ఆ లైటింగ్ మ్యాన్, మైక్ మ్యాన్, ఓకే, ఇంకా యాక్చువల్గా అవన్నీ నాకు గుర్తుకు రావట్లేదు. వాళ్ళందరికీ మా టీచర్స్ గురించి ఆల్రెడీ చెప్పామండి. టీచర్స్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క సర్వీస్ అంటే మీరు ఈ ఒక్కరోజు చూస్తున్నారేమో, దాదాపు 20-30 రోజుల నుంచి పాపం వాళ్ళు ఏ టయానికి తింటున్నారో ఏ టయానికి ఇంటికి వెళ్తారో కూడా తెలియదు మీకు. సో వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే ఇదంతా మేనేజ్ చేసుకున్నటువంటి ఎస్బిఐ ఈవెంట్స్, డీజే సౌండ్స్ అండ్ లైటింగ్స్ వాళ్ళకి వాళ్ళ నెంబర్ కూడా అక్కడ ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, మీరు ఆ నెంబర్ కూడా తీసుకోవచ్చు. సో మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్.